ఫ్రెండ్స్ ఇదైతే మనకి ఆర్ఆర్బీ అనమాట, రైల్వే రిక్రూట్మెంట్ బోర్డుకి సంబంధించి CEN 05/2025 ఏదైతే ఉందో 2500+ వేకెన్సీస్ జూనియర్ ఇంజనీర్, దాంతోపాటు మనకి డిపోర్ట్ మెటీరియల్ సూపరింటెండెంట్, అలాగే కెమికల్ అండ్ మెటలర్జికల్ అసిస్టెంట్ అనమాట, CME అంటారు. దానికి సంబంధించినటువంటి అప్లికేషన్ ఆన్లైన్ ప్రాసెస్ అనేది ఈ రోజు స్టార్ట్ అవుతుంది. 31 అక్టోబర్ 2025, ఇంకా 30th నవంబర్ 2025 లాస్ట్ డేట్. ప్లస్ ఇంకా అదర్ ఇంపార్టెంట్ డేట్స్ చూసుకుంటే కనుక ఫీజు పే చేసుకునే దానికి లాస్ట్ డేట్ మనకి 2 డిసెంబర్ 2025 అనమాట, 2/12/25. అలాగే చూసుకుంటే మనకి ఇక్కడ విండో ఫర్ అప్లికేషన్ కరెక్షన్లో అప్లికేషన్ ఏదైనా మిస్టేక్స్ని కరెక్షన్ చేసుకోవడానికి 3 డిసెంబర్ నుంచి 12th డిసెంబర్ వరకు అయితే టైం అయితే ఇవ్వడం జరుగుతుంది. ప్లస్ ఇక్కడ మనకి వేకెన్సీస్ చూసుకుంటే కనుక 2569 ఉన్నాయన్నమాట. కింద ఒక ఎనెక్జర్ అయితే ఉంది B, అక్కడ చూసుకుంటే మనకి ఆర్ఆర్బీలో ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయని తెలుస్తుంది అనమాట. ఆన్లైన్ ప్రాసెస్కి సంబంధించి మీకు కనుక గతంలో కనుక అకౌంట్ ఉంటే కనుక డైరెక్ట్గా లాగిన్ అయితే అవ్వచ్చు అనమాట. లాగిన్ అవ్వడానికి మనకి ఇక్కడ 2 ఆప్షన్స్ అయితే ఉంటాయి అనమాట. లాగిన్ విత్ ఆధార్ ఉంటుంది, అలాగే లాగిన్ విత్ ఆర్ఆర్బీ అకౌంట్ క్రెడెన్షియల్ అని ఉంటుంది. ప్లస్ మీకు కనుక గతంలో కనుక అకౌంట్ లేకపోతే ఇక్కడ క్రియేట్ అనే అకౌంట్ అని ఉంది, దీని ద్వారా మీరు అకౌంట్ అయితే క్రియేట్ అయితే చేసుకోవచ్చు. ఈ విధంగా ఇక్కడ క్రియేట్ అకౌంట్ ఫామ్ అనమాట ఇది. ఇక్కడ కిందకు వచ్చేస్తే కంట్రీ ఆఫ్ నేషనాలిటీ ఇండియా అయితే మనం తీసుకోవాలన్నమాట. ఇంకా పర్సనల్ ఇన్ఫర్మేషన్ యాజ్ రికార్డెడ్ ఇన్ ద మెట్రికులేషన్ అంటే 10th క్లాస్ సర్టిఫికేట్ లేదంటే మార్క్ లిస్ట్ ప్రకారం మీ యొక్క ఫుల్ నేమ్ అయితే ఇక్కడ ఎంటర్ అయితే చేసుకోవాలి. ఫ్రెండ్స్ ఇక్కడ ఫుల్ నేమ్ అయితే ఎంటర్ చేసుకోవాలి విత్ సర్నేమ్తో సహా. అదైతే ఇక్కడ మనం సెకండ్ టైం రీటైప్ అయితే చేసుకోవాలన్నమాట. నేమ్ ఇక్కడ ఇచ్చిన నేమ్ సేమ్ యాజ్ ఇట్ ఈస్గా ఇక్కడ 10th క్లాస్ మార్క్ లిస్ట్ షీట్ లేదంటే సర్టిఫికేట్ ప్రకారం ఎంటర్ అయితే చేసుకోవాలి. ఇంకా హ్యావ్ ఎవరు చేంజ్డ్ యువర్ నేమ్, మీ పేరు ఎప్పుడైనా చేంజ్ చేసుకుని అడుగుతున్నారనమాట. ఎస్ అయితే ఎస్, లేకపోతే నో. డేట్ ఆఫ్ బర్త్ కోసం ఇక్కడ క్యాలెండర్ అయితే ఇచ్చారు. దీని నుంచి మొదట మన ఇయర్ సెలెక్ట్ చేసుకోవాలి, తర్వాత మంత్ సెలెక్ట్ చేసుకోవాలి, తర్వాత డే సెలెక్ట్ చేసుకోవాలన్నమాట. ఈ విధంగా ఇదైతే మనం ఇక్కడ కన్ఫర్మ్ అయితే చేయాలన్నమాట ఈ విధంగా. అలాగే నెక్స్ట్ వచ్చేసరికి ప్లస్ మన ఏజ్ లిమిట్కి సంబంధించి ఇక్కడ 18 to 33 ఇయర్స్ అంటే 18 నుంచి 33 సంవత్సరాల మధ్య అయితే ఉండాలి. 1 జనవరి 2026 కట్ ఆఫ్ డేట్ అనమాట. ఇంకా చూసుకుంటే ఇక్కడ డేట్స్ అయితే ఇచ్చారనమాట. సపోజ్ ఇక్కడ మనకి జనరల్ క్యాండిడేట్స్ అలాగే ఈడబ్ల్యూడీ క్యాండిడేట్స్కి సంబంధించి 1 జనవరి 2008 అలాగే 2 జనవరి 1993 మధ్య కనుక బోరన్ అయ్యి ఉంటే మీ యొక్క DOB ఈ 2 డేట్స్ కలుపుకొని దీని మధ్య ఉంటే కనుక మీరు దీనికి ఎలిజిబుల్ అయితే అవుతారనమాట. ఇంకా కూడా OBC NCL చూసుకుంటే కనుక 2 జనవరి 1990, SC ST వాళ్ళకి సంబంధించి 2 జనవరి 1988 అనమాట. ఇంకా అలాగే ఇక్కడ చూసుకుంటే మనకి మినిమం అనేది ఇక్కడ 1 జనవరి 2008 అనేది కామన్ అనమాట అందరికి కూడాను. ఇదైతే మనకి అప్పర్ ఏజ్ ఇదని డేట్స్ అనమాట. జనరల్ URకి అలాగే OBC NCL SC ST కనుక చూసుకోవచ్చు అనమాట. మీరు ఈ 2 డేట్స్ మధ్య కనుక DOB ఉంటే మీరు దీనికి సరిపోతుంది అనమాట. సో ఈ డేట్స్ అనేది ఇక్కడ మనకి SC ST క్యాండిడేట్స్ 5 years అలాగే OBC NCL 3 years యొక్క ఏజ్ రిలాక్సేషన్స్ కూడా కలుపుకొని ఇక్కడ మనకి డేట్స్ అయితే ఇచ్చారు. సో దీని మధ్య కనుక ఉంటే మీరు సరిపోతుంది. ఇక్కడ జెండర్ మేల్ ఫీమేల్ సెలెక్ట్ చేసుకోవాలి, బోత్ ఆర్ ఎలిజిబుల్ అనమాట. అలాగే ఫాదర్స్ నేమ్, మీ యొక్క ఫాదర్స్ నేమ్ ఏదైతే ఉందో 10th క్లాస్ డాక్యుమెంట్స్ ప్రకారం ఇదైతే మీరు ఎంటర్ అయితే చేసుకోవాలి. అలాగే ఇక్కడ ఫాదర్స్ నేమ్ని సెకండ్ టైం అయితే మనం కన్ఫర్మ్ అయితే చేయాలి. అలాగే మీ యొక్క మదర్స్ నేమ్ అనమాట ఈ విధంగా ఎంటర్ అయితే చేసుకోవాలి. అలాగే కిందకి రావాలి. కిందకి వచ్చేసి ఇక్కడ మనకి ఆధార్ వెరిఫికేషన్ అనమాట. ఇక్కడ మీ యొక్క 12-digit ఆధార్ కార్డ్ నెంబర్ ఎంటర్ చేసి వెరిఫై యూజింగ్ ఆధార్ అనాలి. లేదంటే ఐ డు నాట్ హ్యావ్ ఆధార్ అంటే మీకు ఆధార్ కార్డు లేకపోతే దీని మీద క్లిక్ అయితే చేయాలన్నమాట. ఫ్రెండ్స్ మనకి ఇలా అయితే వచ్చిందనమాట. క్యాండిడేట్స్ ఆర్ అడ్వైజ్డ్ టు డూ ఆధార్ వెరిఫికేషన్ ఫర్ స్మూత్ ఎంట్రీ ఆఫ్ ద ఎగ్జామినేషన్ సెంటర్. మీ యొక్క ఎగ్జామినేషన్ సెంటర్ ఇవన్నీ కూడాను స్మూత్గా ఈ యొక్క ప్రాసెస్ జరగడానికి ఆధార్ కార్డుని వెరిఫై చేసుకోమని చెప్పేసి అడ్వైజ్ అయితే ఇస్తున్నారనమాట. RRBs విల్ నాట్ షేర్ యువర్ ఆధార్ డీటెయిల్స్ విత్ ఎనీ థర్డ్ పార్టీ ఆర్ యూజ్ దెమ్ ఫర్ ఎనీ పర్పస్ అదర్ దాన్ ద ఆబ్జెక్టివ్ ఆఫ్ దిస్ CEN. ఈ యొక్క ఎగ్జామినేషన్కి సంబంధించి మాత్రమే ఈ యొక్క డీటెయిల్స్ని తీసుకుంటారు, కానీ మీ యొక్క ఆధార్ డీటెయిల్స్ని ఎవరికి షేర్ చేయరనమాట. సో మీ యొక్క డేటా అనేది ప్రైవసీ అయితే ఉంటుంది. మీరు చక్కగా వెరిఫై అయితే చేసుకోవచ్చు. ఆధార్ కార్డు ఉంటే వెరిఫై ఆధార్ అంటే మీరు ఆధార్ కార్డు నెంబర్ ఇచ్చేసి వెరిఫై అయితే చేసుకోవచ్చు. లేదంటే ఐ డు నాట్ హ్యావ్ ఆధార్ కార్డు అంటే దీని మీద క్లిక్ అయితే చేయాలన్నమాట. ఫ్రెండ్స్ ఎవరైతే ఆధార్ కార్డు మీ యొక్క కన్సెంట్ ఇవ్వలేదో నో అనుకున్నారో వాళ్ళకి మాత్రం ఇక్కడ వ్యాలిడిటీ
వ్యాలిడ్ ప్రూఫ్ ఆఫ్ ఐడి కోసం అయితే ఇక్కడ వేరియస్ ఆప్షన్స్ అయితే ఇచ్చారు. డ్రైవింగ్ లైసెన్స్, పాస్పోర్ట్, పాన్ కార్డు, ఓటర్ ఐడి, ఇంకా ఎంప్లాయర్ ఐడి అనమాట. స్కూల్, కాలేజ్, యూనివర్సిటీ దానికి సంబంధించినటువంటి ఏదైనా ఐడి కార్డు ఉన్నా అది కూడా మీరు సెలెక్ట్ అయితే చేసుకోవచ్చు. ఈ లిస్ట్ నుంచి ఏదో ఒకటి సెలెక్ట్ చేసుకుని దాని యొక్క నెంబర్ అయితే ఇక్కడ మీరు మెన్షన్ అయితే చేయాలన్నమాట. ఏ కార్డు సెలెక్ట్ చేసుకుంటారో ఆ కార్డ్ నెంబర్, అలాగే దాని మీద ఉన్నట్టు యాస్టీజ్గా అయితే ఎంటర్ చేయాలి. అలాగే ఇక్కడ ఇష్యూయింగ్ అథారిటీ అనమాట. సపోజ్ మనకి పాన్ కార్డ్ అయితే కనుక ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్, లేకపోతే ఇలాగా. అలాగే ప్లేస్ ఆఫ్ ఇష్యూ అనమాట, ఎక్కడ ఇష్యూ చేశారైతే మెన్షన్ అయితే చేయాలి. కాంటాక్ట్ డీటెయిల్స్ అనమాట, మీ యొక్క ఈమెయిల్ ఐడి అయితే ఇక్కడ ఎంటర్ చేయాలి. ఇక్కడ ఓటీపీ వస్తుంది, ఆ యొక్క ఈమెయిల్ ఐడికి ఇక్కడ 6 డిజిట్ ఓటీపీ ఎంటర్ చేసి వెరిఫై అయితే చేయాలి. అలాగే మొబైల్ నెంబర్, మీ యొక్క 10 డిజిట్ మొబైల్ నెంబర్ ఇక్కడ ఎంటర్ చేసి, సపోజ్ ఈ విధంగా ఎంటర్ చేసి మొబైల్ ఓటీపీ అంటే మీకు 6 డిజిట్ ఓటీపీ అయితే వస్తుంది. ఇక్కడ మీరు ఎంటర్ చేసి వెరిఫై అయితే చేయాలి. ఇక్కడ పాస్వర్డ్ అయితే ఒకటి మనం జనరేట్ చేసుకోవాలి. కాంబినేషన్ ఆఫ్ క్యాపిటల్ లెటర్, స్మాల్ లెటర్, ఇంకా నెంబర్ అండ్ స్పెషల్ క్యారెక్టర్స్ అనమాట. ఇలాగా ఆల్ఫా న్యూమరిక్ విత్ స్పెషల్ క్యారెక్టర్స్తో ఒక పాస్వర్డ్ జనరేట్ చేసుకొని ఇక్కడైతే కన్ఫర్మ్ అయితే చేసుకోవాలి. ఈ క్యాప్చర్ ఏదైతే ఉందో ఈ బాక్స్లో ఎంటర్ చేసిన తర్వాత ప్రివ్యూ అండ్ క్రియేట్ అనే అకౌంట్ అని ఉంది, దీని మీద క్లిక్ అయితే చేసుకోవాలన్నమాట. ఫ్రెండ్స్ మనకి నెక్స్ట్ ఇలా అయితే వచ్చినాయి. ఇక్కడ మొబైల్ నెంబరు, అలాగే ఇక్కడ డీటెయిల్స్ అన్నీ వస్తున్నాయి అనమాట. ఫాదర్ నేమ్, ఇవన్నీ డీటెయిల్స్ అన్నీ మనం చెక్ చేసుకోవాలి. ఏదైనా మిస్టేక్స్ ఉంటే కనుక ఎడిట్ అనే ఆప్షన్ ఉంది, ఎడిట్ చేసుకోవచ్చు. లేదంటే ఇది టిక్ ఆన్ చేసి ఇక్కడ క్రియేట్ అకౌంట్ అంటే మీకు అకౌంట్ అయితే క్రియేట్ అవుతుంది అనమాట. ఫ్రెండ్స్ ఇక్కడ మనకి ఎలా అయితే వచ్చిందనమాట, డీటెయిల్స్ ఫిల్డ్ ఆన్ ద క్రియేట్ అకౌంట్. మనకి రిజిస్ట్రేషన్ డీటెయిల్స్ ఏవైతే ఉన్నాయో, ఈమెయిల్ ఐడి, మొబైల్ నెంబర్ లాంటి డీటెయిల్స్ ఏవి కూడా మనకి తర్వాత మార్చుకునే అవకాశం అయితే లేదనమాట. ఇక్కడ క్లియర్గా అయితే మెన్షన్ చేయడం జరిగింది. కెనాట్ బి మోడిఫైడ్ ఎట్ ఎనీ స్టేజ్ ఆఫ్ రిక్రూట్మెంట్ ప్రాసెస్ వన్స్ అకౌంట్ ఈస్ క్రియేటెడ్. డూ యూ వాంట్ టు ప్రొసీడ్ అని అడుగుతున్నారు. సో మీరు ఇక్కడ క్యాన్సిల్ అయ్యి చెక్ చేసుకోవచ్చు. లేదంటే అన్ని ప్రాపర్గా ఉన్నాయి అనుకుంటే మీ యొక్క మొబైల్ నెంబర్, ఈమెయిల్ ఐడి అన్నీ కూడాను ఇక్కడ ప్రొసీడ్ అయితే అవ్వచ్చు అనమాట. ఫ్రెండ్స్ ఇదైతే లాగిన్ ఫామ్ అనమాట. ఇక్కడ మొబైల్ నెంబర్ లేదంటే ఈమెయిల్ ఐడి ఎంటర్ చేసి పాస్వర్డ్ ఇక్కడ ఇచ్చేసి క్యాప్చర్ అయితే ఈ బాక్స్లో ఎంటర్ చేసిన తర్వాత మనం ఇక్కడ లాగిన్ అయితే అవ్వచ్చు అనమాట. ఫ్రెండ్స్ ఇక్కడ మనం ఫోన్ నెంబర్ అయితే ఎంటర్ చేయాలన్నమాట. ఎంటర్ చేసిన తర్వాత జనరేట్ ఆధార్ ఓటీపీ అని ఉంటుంది. మీకు ఆధార్ కార్డులో అయితే ఏ నెంబర్ అయితే మొబైల్ నెంబర్ మ్యాప్ అయ్యిందో దానికి ఓటీపీ వస్తుంది, ఎంటర్ చేయాలి. టిక్ ఆన్ చేసి లాగిన్ అయితే అవ్వాలి. ఫ్రెండ్స్ లేదంటే ఇక్కడ మొబైల్ నెంబరు, పాస్వర్డ్ ఇక్కడ ఎంటర్ చేసి మీ దగ్గర ఆల్రెడీ ఉంటాయి, అంతకుముందు గతంలో మీరు రిజిస్టర్ అయ్యి ఉంటారు కాబట్టి రెడీగా ఎంటర్ చేసేసి లాగిన్ అవ్వాలి. అయితే నెక్స్ట్ మనకి ఇలాగ అడుగుతుంది అనమాట. ఆధార్ కార్డ్ నెంబర్ ఎంటర్ చేయాలి. ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ జనరేట్ ఆధార్ ఓటీపీ అని ఉంటుంది. ఏదైనా సరే మనం ఆధార్ ఓటీపీతో మాత్రమే లాగిన్ అవ్వడానికి ఈసారి మనకి చేంజ్ చేయడం జరిగిందనమాట. ఇది ఎంటర్ చేసిన టిక్ ఆన్ చేయాలి. టిక్ ఆన్ చేసి వెరిఫై అయితే చేసుకోవాలి. ఫ్రెండ్స్ మీరు ఆల్రెడీ కనుక ఆధార్తో గతంలో కనుక మీరు వెరిఫై చేసుకొని ఉంటే అవసరం అయితే ఉండదు అనమాట. డైరెక్ట్గా ఇక్కడ మనకి ఎలాగైతే డాష్ బోర్డ్ వచ్చేస్తుంది. ఇంకా జనరల్ ఇన్స్ట్రక్షన్స్ ఉంటే చదువుకోవచ్చు అనమాట. మీకు ఎగ్జామినేషన్ అనేది హిందీ, ఇంగ్లీష్తో పాటు రీజనల్ లాంగ్వేజ్ అంటే తెలుగులో కూడా ఉంటుంది అనమాట. తెలుగులో కూడా మీరు ఎగ్జామ్ అయితే రాసుకోవచ్చు. ఇంకా కూడా ఇక్కడ డీటెయిల్స్ అన్నీ ఉన్నాయి, చదువుకోవచ్చు అనమాట. ఆన్లైన్ అప్లికేషన్ అని ఉంది, దీని మీద క్లిక్ అయితే మనం చేసుకోవాలి. ప్లస్ మనకి ఆన్లైన్ అప్లికేషన్స్లో CN 05/2025 అనేది మనం తీసుకోవాలన్నమాట. జూనియర్ ఇంజనీర్, డిపోర్ట్ మెటీరియల్ సూపరింటెండెంట్, కెమికల్ అండ్ మెటీరియలాజికల్ అసిస్టెంట్. ఇక్కడైతే మనకి 2 టిక్ ఆన్ చేయాలన్నమాట. టిక్ ఆన్ చేసిన తర్వాత ఇక్కడ మనం ఏదో ఒక RRB అనేది సెలెక్ట్ అయితే చేసుకోవాలన్నమాట. సో మీరు ఏదైనా ఒక RRBకి అప్లై అయితే చేసుకోవచ్చు అనమాట. సో ఇక్కడ మనకి ఎనెక్జ్యూర్ అయితే ఇచ్చారు లాస్ట్లో, ఎనెక్జ్యూర్ B అనమాట. మన సికింద్రాబాద్కి సంబంధించి 103 వేకెన్సీస్ దాకా ఉన్నాయన్నమాట. అలాగే చూసుకుంటే జూనియర్ ఇంజనీర్ ఎలక్ట్రికల్, అలాగే జూనియర్ ఇంజనీర్ ఎలక్ట్రికల్లోనే ఇంకా సివిల్ ఉంది, అలాగే చూసుకోవచ్చు అనమాట. ఇక్కడ జూనియర్ ఇంజనీర్ క్యారేజ్ అండ్ వ్యాగన్కి సంబంధించి ఇలాగ ఉన్నాయన్నమాట వేకెన్సీస్. మన కేటగిరీ వైజ్ కూడా ఉన్నాయి, మీరు చూసుకోవచ్చు. టోటల్గా అయితే 103 అయితే ఉన్నాయి. కేటగిరీ వైజ్ కూడా వేకెన్సీస్ అయితే ఉన్నాయి, మీరు చూసుకోవచ్చు. జూనియర్ ఇంజనీర్, టెలికమ్యూనికేషన్, అలాగే సిగ్నల్ అన్నీ ఉన్నాయి, డీజిల్, ఎలక్ట్రికల్. సో మీరు ఇక్కడ ఏదైనా ఒక RRB అనేది సెలెక్ట్ అయితే చేసుకోవాలన్నమాట. సో మీరు సెలెక్ట్ చేసుకునే ముందు తప్పనిసరిగా మీ యొక్క కేటగిరీ ఏంటి, మీరు ఏ RRBకి అప్లై చేస్తున్నారు, దాంట్లో ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయి, మీకు దేంట్లో అయితే మీరు డిప్లొమా ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ అనేది ఏ బ్రాంచ్లో ఉన్నది అన్నీ కూడా మీరు చూసుకొని జాగ్రత్తగా ఆ యొక్క RRB అనేది మనం చూజ్ అయితే చేసుకోవాలన్నమాట. సో అందుకోసం అని చెప్పేసి మనం దీని మీద వర్కౌట్ చేసుకొని ఒక ఎక్సర్సైజ్ చేసుకొని తర్వాత మాత్రమే ఇక్కడ మనం
ఈ యొక్క దీన్ని అయితే మనం సెలెక్ట్ అయితే చేసుకోవాలి. ఈ సెలెక్ట్ చేసుకున్నప్పుడు లాస్ట్లో మనకి మీ యొక్క ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ బట్టి మీరు సెలెక్ట్ చేసుకున్నటువంటి ఆర్ఆర్బీని బట్టి అక్కడ వేకెన్సీస్ వస్తాయి అన్నమాట. సో ఒకవేళ కనుక మీరు రాంగ్ సెలెక్ట్ చేసుకుంటే ఆ వేకెన్సీస్ అనేవి మీకు అక్కడ చూపించదు అనమాట. సో అందుకని జాగ్రత్తగా చూసుకొని ఎక్సర్సైజ్ చేసుకొని వెనక్కి చూసుకొని అప్పుడు మాత్రం మీ యొక్క ఆర్ఆర్బీ అనేది చూజ్ అయితే చేసుకొని నెక్స్ట్ అనాలి. ప్లస్ ఇక్కడ డీటెయిల్స్ అన్ని ఆటోమేటిక్గా ఫెచ్ అయితే అవుతాయి అన్నమాట. రిజిస్ట్రేషన్ నుంచి మెరిటల్ స్టేటస్ మీరు మ్యారీడా అన్మ్యారీడ్ సెలెక్ట్ అయితే చేసుకో. రిలీజియన్ మీకు రిలీజియన్ ఏదైతే ఉందో సెలెక్ట్ అయితే చేసుకో. మదర్ టంగ్ అనమాట, మన మదర్ టంగ్ తెలుగు కాబట్టి మనం తెలుగు అయితే సెలెక్ట్ అయితే చేసుకోవచ్చు. చాయిస్ ఆఫ్ లాంగ్వేజ్ ఫర్ ఎగ్జామినేషన్ మనకి ఇంగ్లీష్ హిందీతో పాటు మనకి ఒక రీజనల్ లాంగ్వేజెస్లో కూడా ఎగ్జామ్ పేపర్ అయితే ఉంటుంది. మీకు తెలుగు కావాలంటే తెలుగు కూడా ఇక్కడ చూజ్ అయితే చేసుకోవచ్చు అనమాట. హిందీ ఇంగ్లీష్ అనేది డిఫాల్ట్గా ఉంటుంది. థర్డ్ మనకి తెలుగు కూడా మనం చూజ్ చేసుకుంటే మన లోకల్ లాంగ్వేజ్లో మనకి క్వశ్చన్ పేపర్ అయితే ఉంటుంది అనమాట. ఇంకా పర్మనెంట్ విజిబుల్ మార్క్స్ అంటే మోల్స్ అనమాట, పుట్టుమచ్చలు. రెండైతే మన 10th క్లాస్ మెమోస్ ప్రకారం ఇక్కడ ఎంటర్ అయితే చేసుకోవాలి, 1, 2 ఫ్రెండ్స్. అలాగే ఇక్కడ మీకు కమ్యూనిటీ సెలెక్ట్ అవుతుంది. ఇక్కడ కమ్యూనిటీలో మన యూఆర్ అంటే అన్రిజర్వ్డ్ అనమాట, ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, ఎన్సీఎల్, అలాగే ఈడబ్ల్యూఎస్ ఇవైతే ఉన్నాయన్నమాట. చూసుకుంటే మీరే ఇక్కడ సపోజ్ ఓబీసీ కనుక సెలెక్ట్ చేసుకుంటే దానికి సంబంధించినటువంటి కేటగిరీ సర్టిఫికేట్ అనేది మీ దగ్గర ఉండాలి. ఓన్లీ దోస్ కమ్యూనిటీస్ విచ్ ఆర్ రికగ్నైజ్డ్ బై ద సెంట్రల్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అంటే సెంట్రల్ లిస్ట్లో ఉన్నటువంటి యొక్క కేటగిరీస్ వాళ్ళు మాత్రమే, ఎన్సీఎల్ వాళ్ళు, ఓబీసీ అయితే ఎస్సీ, ఎస్టీ వాళ్ళు కూడా సెంట్రల్ లిస్ట్లో ఉన్న వాళ్ళు మాత్రమే దీనికి ఎలిజిబుల్ అయితే అవుతారు. వాళ్ళకి మాత్రం రిజర్వేషన్ అనేది వస్తుంది అనమాట. ప్లస్ ఇక్కడ ఐ అగ్రీ అనాలి, సారీ ఐ అండర్స్టాండ్ అని ఐ అగ్రీ అనాలి. ప్లస్ దాంతోపాటు మీకు ఆ యొక్క యాక్టివ్గా ఉన్నటువంటి ఆ యొక్క కమ్యూనిటీ సర్టిఫికేట్ ఎస్సీ, ఎస్టీ వాళ్ళకి సంబంధించి అది, అలాగే ఓబీసీ, ఎన్సీ వాళ్ళకి సంబంధించి, ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి సంబంధించి కూడా ఈ ఇయర్లో తీసుకున్నటువంటి సర్టిఫికేట్ ఉంటే సరిపోతుంది అనమాట. దాని ప్రకారం మనం సెలెక్ట్ అయితే చేసుకోవాలి. అగ్రీ అనాలి. అన్న తర్వాత ఇక్కడ మనం నాన్ క్రీమీ లేయర్ అని సెలెక్ట్ అయితే చేసుకోవాలన్నమాట. ఎవరంటే ఈ ఓబీసీ వాళ్ళు. ప్లస్ ఓబీసీ అనేసరికి మనకి ఇన్కమ్ లిమిట్ అనమాట, ఫ్యామిలీ ఇన్కమ్ లిమిట్ అనేది 8 lakhs అంతకన్నా తక్కువ ఉన్న వాళ్ళు నాన్ క్రీమీ లేయర్ కిందకైతే వస్తారు. వాళ్ళకి మాత్రం రిజర్వేషన్ అనేది ఉంటుంది. అందుకని ఎక్కువ ఉన్న వాళ్ళు క్రీమీ లేయర్ కిందకైతే వస్తారనమాట. సో మీ యొక్క ఫ్యామిలీ ఇన్కమ్ అనేది 8 lakhs అంతకన్నా తక్కువ ఉండి మీ యొక్క కేటగిరీ అనేది యొక్క సెంట్రల్ లిస్ట్లో కనుక ఆ స్టేట్లో ఉంటే మీరు దీనికి ఎలిజిబుల్ అయితే అవుతారనమాట. సో అయితే మనకి ఇక్కడ 1/4/2025 అంటే 1st April 2025 తర్వాత తీసుకున్నటువంటి ఆ యొక్క ఓబీసీ ఎన్సీఎల్ సర్టిఫికేట్ అవి మీ దగ్గర ఉంటే కనుక దాని యొక్క డీటెయిల్స్ ఇక్కడ మెన్షన్ అయితే చేయాలి. అప్లోడ్ అయితే అవసరం లేదు, డీటెయిల్స్ అనేది తప్పనిసరిగా మనం ఇక్కడ మెన్షన్ అయితే చేసుకోవాలన్నమాట. సో మనం 1/4/2025 అలాగే 30/11/2025 మధ్య కనుక తీసుకున్నటువంటి యొక్క ఎన్సీఎల్ ఉంటే సరిపోతుంది. ఇంకా అవసరమే, ఇంకా వేరే ప్రాబ్లం అయితే ఉండదు. సో మనం ఏం చేయాలంటే ఇక్కడ నేమ్ ఆఫ్ ద కేటగిరీ అంటే ఓబీసీలో మీరు ఏంటి అనేది ఇక్కడ మెన్షన్ అయితే చేయాలి. కమ్యూనిటీ సర్టిఫికేట్ నెంబర్ అనమాట మెన్షన్ అయితే చేసుకోవాలి. అలాగే ఎవరు ఇష్యూ చేశారు, డిప్యూటీ కలెక్టరా లేకపోతే మ్యాజిస్ట్రేట్ లేకపోతే తహసీల్దారా ఏంటనేది ఇక్కడ మనం మెన్షన్ అయితే చేయాలి. అది ఏ స్టేట్లో తీసుకున్నారో ఆ యొక్క డేట్ అనమాట, డేట్ ఆఫ్ ఇష్యూ ఆఫ్ కేటగిరీ సర్టిఫికేట్, ఓబీసీ ఏది. అలాగే మనం ఎస్సీ, ఎస్టీ వాళ్ళకి సంబంధించి కూడాను మనం ఇక్కడ ఇలాగైతే వస్తుంది. సో ఇక్కడ నేమ్ ఆఫ్ ద కేటగిరీ మీరు ఎస్సీలో, ఎస్టీలో ఏంటి అనేది మెన్షన్ అయితే చేయాలన్నమాట పర్టికులర్గా. అలాగే కమ్యూనిటీ సర్టిఫికేట్ నెంబర్, ఎస్సీ, ఎస్టీ సర్టిఫికేట్ నెంబర్, ఒక సీరియల్ నెంబర్ ఏదో ఉంటుంది అనమాట, నెంబర్ ఇక్కడ మెన్షన్ చేస్తే సరిపోతుంది. అది ఎవరు ఇష్యూ చేశారనేది మెన్షన్ అయితే చేయాలి. అలాగే ఏ స్టేట్లో తీసుకున్నారు దాని యొక్క సర్టిఫికేట్ ఇష్యూ డేట్ అనమాట, దాని మీద డేట్ ఉంటుంది, అది వేయాలన్నమాట. ఇంకా కూడాను ఎస్సీ, ఎస్టీ వాళ్ళకి సంబంధించి ఎగ్జామినేషన్ కోసం ఫ్రీ ట్రావెల్ పాస్ అనేది ఇవ్వడం జరుగుతుంది అనమాట. సో మీకు కావాలనుకుని ఎస్ పెట్టుకుంటే మీకు దగ్గరగా ఉన్నటువంటి రైల్వే స్టేషన్ నేమ్ అనేది మీరు మెన్షన్ చేసుకోవాలన్నమాట. మీకు దగ్గరగా ఉన్నటువంటి రైల్వే స్టేషన్ నేమ్ ఇస్తే అక్కడి నుంచి ఎగ్జామినేషన్ సెంటర్ వరకు మీకు ఫ్రీ ట్రైన్ పాస్ అనేది ఇవ్వడం జరుగుతుంది. దాన్ని మీరు అవైల్ చేసుకోవాలంటే కేటగిరీ సర్టిఫికేట్ అనేది 400 KB జేపీజీ ఫార్మేట్లో, పీడిఎఫ్ ఫార్మేట్లో 400 KB వరకు అలౌ చేస్తారు. ఆ సర్టిఫికేట్ అనేది అప్లోడ్ చేసుకుంటే మీకు ఆ యొక్క ఫ్రీ ట్రావెల్ పాస్ అనేది మీకు వస్తుంది అనమాట. అప్లోడ్ అని చెప్పేసి అది అప్లోడ్ చేస్తే సరిపోతుంది. మిగతా వాళ్ళకైతే కనుక ఓబీసీ వాళ్ళకైతే జస్ట్ ఇక్కడ డీటెయిల్స్ మెన్షన్ చేస్తే సరిపోతుంది. అలాగే ఈడబ్ల్యూఎస్ క్యాండిడేట్స్ కూడాను దానికి నెంబరు, డేట్ అనేది మెన్షన్ చేస్తే సరిపోతుంది. అప్లోడ్ చేయాల్సిన అవసరం అయితే లేదు. అలాగే మీ యొక్క ప్రజెంట్ అడ్రస్, పర్మనెంట్ అడ్రస్ అనమాట, స్టేట్, డిస్ట్రిక్ట్ అడ్రస్ ఇవన్నీ కూడా వస్తున్నాయి. మీరు ఇక్కడ మార్చుకోవాలంటే మార్చుకొని ఇక్కడ పర్మనెంట్ అడ్రస్ ఇది సేమ్ అయితే టిక్ ఆన్ చేస్తే సరిపోతుంది. సేవ్ అనాలి.
ఫ్రెండ్స్ నేనైతే నెక్స్ట్ అన్నాను అనమాట. నెక్స్ట్ అంటే ఎలా వచ్చింది, ఎలా వస్తే ఎక్స్ సర్వీస్ మ్యాన్ ఎస్ పెట్టుకోవాలి, లేకపోతే నో అనమాట. పీడబ్ల్యూ క్యాండిడేట్స్ ఎవరన్నా ఉంటే ఎస్ పెట్టుకోవాలి, లేకపోతే నో అని ఆటోమేటిక్గా వస్తున్నది. సో నేను గతంలో దాన్ని సెలెక్ట్ చేసుకున్నాను కాబట్టి స్క్రైబ్ వాళ్ళు కూడా వాళ్ళకి సంబంధించిన వాళ్ళు. అలాగే ఈబీసీ వేరు, ఈడబ్ల్యూఎస్ వేరు అనమాట. ఎవరికైతే 50,000 అంతకన్నా తక్కువ ఇన్కమ్ ఉన్న వాళ్ళని ఈబీసీ అంటారు, అంటే ఎకనామికల్లీ బ్యాక్వర్డ్ అని చెప్పేసి. ఈడబ్ల్యూఎస్ అంటే ఎకనామికల్లీ వీకర్ సెక్షన్, వాళ్ళకైతే 8 lakhs కంటే తక్కువ ఇన్కమ్ ఉన్న వాళ్ళకి ఈడబ్ల్యూఎస్ అంటారు. ఈబీసీ అనేది వీళ్ళకి ఎటువంటి పోస్టుల యొక్క రిజర్వేషన్ అనేది ఉండదన్నమాట. సో మీ యొక్క ఇన్కమ్ అనేది ఫ్యామిలీ ఇన్కమ్ 50,000 అందుకన్నా తక్కువ ఉంటే కనుక 50,000 కన్నా ఎస్ అయితే పెట్టుకోవచ్చు, లేకపోతే నో అనమాట ఈబీసీ. ప్లస్ మీరు కనుక ఈ యొక్క రైల్వేలో వర్క్ చేస్తూ ఉంటే కనుక ఇప్పుడు ప్రజెంట్ ఎస్ పెట్టుకోవాలన్నమాట. ఆర్ యూ అన్ ఎంప్లాయీ ఆఫ్ ఇండియన్ రైల్వేస్, మీరు కనుక ఎంప్లాయ్ అయ్యి ఉంటే ఈ యొక్క రైల్వేలో ఎస్ పెట్టాలి, లేకపోతే నో అనేది ఆటోమేటిక్గా ఉంది, మనం ఏం చేయాల్సిన అవసరం అయితే లేదు. కరెంట్ ఎంప్లాయ్మెంట్ డీటెయిల్స్ అనమాట. సో మీ రైల్వే కాకుండా ఇంకేదైనా సెంట్రల్ గవర్నమెంట్ కానీ స్టేట్ గవర్నమెంట్ కానీ పిఎస్ఎస్లో కానీ ఏదైనా వర్క్ చేస్తూ ఉంటే ప్రజెంట్ అయితే పెట్టుకోవాలి. మీకు ఏ జాబ్ చేయకపోతే మీరు అన్ఎంప్లాయిడ్ అయ్యి ఉంటే నాట్ అప్లికబుల్ తీసుకుంటే సరిపోతుంది. ఇందాక చెప్పినట్టుగా అందరికీ కూడాను ఫీజు అయితే రియంబర్స్మెంట్ వస్తుంది. జనరల్ క్యాండిడేట్స్కి మనం 500 కడితే 100 తీసుకుని 400 రూపీస్ వెనక్కి ఇస్తారు. మిగతా వాళ్ళకైతే 250 రూపీస్ మొత్తం కూడాను మీకు వెనక్కి అయితే వస్తుంది. దానికోసం అకౌంట్ నెంబరు, అకౌంట్ హోల్డర్ నేము, నెంబరు, ఆ యొక్క నెంబర్ని సెకండ్ టైం కన్ఫర్మ్ చేయాలి. ఐఎఫ్ఎస్సి కోడ్ కన్ఫర్మ్ చేయాలి. నేమ్ ఆఫ్ ద బ్యాంక్ అడ్రస్, ఐఎఫ్ఎస్సి కోడ్ ఇస్తే కన్ఫర్మ్ అంటే ఆటోమేటిక్గా వచ్చేస్తాయి అన్నమాట. ఈ డీటెయిల్స్ సేవ్ చేసుకొని నెక్స్ట్ బటన్ అయితే. ఫ్రెండ్స్ ఈ ట్యాబ్లో మన ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ డీటెయిల్స్ ఎంటర్ అయితే చేసుకోవాలి. మొదటైతే 10th క్లాస్కి సంబంధించినటువంటి డీటెయిల్స్ అయితే ఎంటర్ అయితే చేసుకోవాలన్నమాట. అంటే మనం ఇక్కడ మెట్రికులేషన్ సెలెక్ట్ చేసుకోవాలి, ఏ స్టేట్లో చేశారు, ఏ డిస్ట్రిక్ట్లో మీరు 10th క్లాస్ చదివారు, ఏ బోర్డులో చదువుకున్నారు, సిబిఎస్ఈనా స్టేట్ బోర్డా ఏంటనేది, డేట్ ఆఫ్ పాసింగ్ అనమాట సర్టిఫికేట్లు అయితే ఉంటుంది సెలెక్ట్ చేసుకోవాలి. రోల్ నెంబర్ అయితే ఎంటర్ చేసుకోవాలి. 10th క్లాస్కి సంబంధించి మీరు ఇక్కడ సీరియల్ నెంబర్ అనమాట. సర్టిఫికేట్ టాప్లో కానీ బాటంలో కానీ పెద్ద అక్షరాలతో ఉంటుంది, అది మీరు ఇక్కడ ఎంటర్ అయితే చేయాలి. ఫ్రెండ్స్ నెక్స్ట్ ఇక 10th క్లాస్ అనేది అందరూ ఎంటర్ అయితే చేసిన తర్వాత కిందకు వచ్చేసి దీనికి సంబంధించినటువంటి ఎసెన్షియల్ క్వాలిఫికేషన్ అనేది తప్పనిసరిగా మనం చూస్ చేసుకోవాలి. 3 years డిప్లొమా ఇంజనీరింగ్, లేదంటే డిగ్రీ ఇంజనీరింగ్, లేదంటే బ్యాచిలర్ ఆఫ్ సైన్స్, ఇవి ఇచ్చారన్నమాట. 3 options ఉన్నాయన్నమాట మనకి ఇక్కడ. సో మీరు ఎనెక్జూర్ ఉంది అనమాట. లాస్ట్లోకి వెళ్తే మీకు ఇక్కడ పోస్ట్ వైజ్ మనకి వేకెన్సీ పక్కనే ఉంటుంది అనమాట. సపోజ్ చూసుకుని జూనియర్ ఇంజనీర్ ఎలక్ట్రికల్ చూసుకుంటే మీరు 3 years డిప్లొమా ఇన్ మెకానికల్ ఆర్ ఎలక్ట్రికల్ ఆర్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్, లేదంటే కానీ కాంబినేషన్ ఆఫ్ ఎనీ సబ్ స్ట్రీమ్స్లో చదువుకున్న వాళ్ళు కూడాను దీనికి ఎలిజిబుల్ అయితే అవుతారు. అలాగే మీరు ఇక్కడ కింద చూసుకుంటే ఇక్కడ జూనియర్ ఇంజనీర్ సివిల్కి సంబంధించి కూడా మనకి 3 years డిప్లొమా ఇన్ సివిల్ ఇంజనీరింగ్, లేదంటే బీఎస్సీ, అలాగే బీఎస్సీ ఇన్ సివిల్ ఇంజనీరింగ్ చేసిన వాళ్ళు కూడా, లేదంటే కాంబినేషన్ ఆఫ్ సబ్ స్ట్రీమ్స్లో చేసినా కూడాను ఎలిజిబుల్ అయితే అవుతారనమాట. ఇంకా కూడా మన అదర్ వేకెన్సీస్ ఏవైతే ఉన్నాయో సిఎంఏ అవి దానికి సంబంధించి కూడాను. ప్లస్ ఇక్కడ మనకి కెమికల్ అండ్ మెటలాజికల్ అసిస్టెంట్ అనమాట. దానికి సంబంధించి మన బీఎస్సీతో పాటు ఫిజిక్స్ కెమిస్ట్రీలో చదువుకొని ఉంటే 45% మినిమం వచ్చి ఉంటే దానికి ఎలిజిబుల్ అయితే అవుతారనమాట. ఇంకా కూడా ప్లస్ ఇంకా జూనియర్ ఇంజనీర్ వాటికి సంబంధించి మనకి డిప్లొమా లేదంటే బీఈ బీటెక్ వాళ్ళందరూ ఎలిజిబుల్ అయితే అవుతారు. ఇక సిఎంఏ చూసుకుంటే కనుక బీఎస్సీ విత్ ఫిజిక్స్ అండ్ కెమిస్ట్రీ, సిఎంఎస్ చూసుకుంటే కనుక మనకి డిగ్రీ ఆర్ ఇట్స్ ఈక్వలెంట్ ఇన్ కెమికల్ టెక్నాలజీలో కనుక చేసి ఉంటే సిఎంఎస్సి కూడా మీరు ఎలిజిబుల్ అయితే అవుతారనమాట. సో దాని ప్రకారం మీకు ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఎంటర్ చేసిన దాన్ని బట్టి దానికి లాస్ట్లో మనకి పోస్టులు అనేవి వస్తాయి అన్నమాట. ప్లస్ ఇక్కడ మనకి మీరు కనుక జూనియర్ ఇంజనీర్ లేదంటే కనుక ఆ యొక్క మెటీరియల్ అసిస్టెంట్కి అప్లై చేయాలనుకుంటే డిప్లొమా ఇన్ ఇంజనీరింగ్ లేదంటే డిగ్రీ ఇన్ ఇంజనీరింగ్ అయితే తీసుకోవచ్చు. అలాగే మన కెమికల్ అసిస్టెంట్ ఏదైతే ఉందో దానికైతే బీఎస్సీతో పాటు ఫిజిక్స్ కెమిస్ట్రీ ఇందాక చెప్పినట్టుగా దీని ప్రకారం మీ యొక్క ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ అనేది సెలెక్ట్ అయితే చేసుకోవాలన్నమాట. ఈ విధంగా మీరు ఏ డిసిప్లిన్లో చేశారనేది ఇక్కడ అన్నీ కూడా వస్తున్నాయి. ప్లస్ ఇక్కడ నోటిఫికేషన్లో కొంచెం మీరు కిందకు వచ్చేస్తే 22nd పేజీలో అనమాట. సపోజ్ మీరు మెకానికల్ తీసుకుని దాని యొక్క సబ్ స్ట్రీమ్స్ అవి అయితే ఇచ్చారనమాట. ఇక్కడ చూసుకోవచ్చు మీరు మెకానికల్ ప్రొడక్షన్ ఆటోమొబైల్ ఇవన్నీ దాని కిందకు వస్తాయి. అలాగే ఎలక్ట్రికల్ సంబంధించి ఎలక్ట్రికల్, అలాగే ఇక్కడ మన ఎలక్ట్రానిక్స్కి సంబంధించి కంప్యూటర్స్, అలాగే ఎలక్ట్రానిక్స్ ఇన్స్ట్రుమెంటేషన్ ఇవన్నీ దాని కిందకి అయితే వస్తాయి. అలాగే సివిల్ అనమాట. అలాగే బీఎస్సీ ఇన్ సివిల్ ఇంజనీరింగ్ 3 years చేసిన వాళ్ళు కూడా దీని కిందకే వస్తారు. సో దాని ప్రకారం మీరు చూసుకోవచ్చు అనమాట. సో మీరు ఏ డిసిప్లిన్లో అయితే మీరు చేశారనేది ఇక్కడ సెలెక్ట్ అయితే చేసుకోవాలి ఈ విధంగా అనమాట. చూసుకుంటే ఇక్కడ నేమ్ ఆఫ్ ద కోర్స్ మీ యొక్క సర్టిఫికేట్లో ఏంటనేది, సపోజ్ మీరు బీఈనా బీటెక్ ఏంటనేది ఇక్కడ క్లియర్గా అయితే మెన్షన్ అయితే చేసుకోవాలన్నమాట. మీరు ఇక్కడ క్లియర్గా మెన్షన్ అయితే చేయాలి. ఇక్కడ
డాట్స్ అవి మనకి ఇక్కడ అలో చేయటం లేదు. కాదు కంప్లీట్గా మీరు ఎంటర్ అయినా చేసుకోవచ్చు అనమాట. బ్యాచులర్ ఆఫ్ టెక్నాలజీ ఇంజనీరింగ్ ఏంటి అనేది క్లియర్గా మెన్షన్ చేసుకోండి. మీ సర్టిఫికేట్ ఎలా ఉంది యాజ్ ఇట్ ఈజ్ ఇక్కడ ఎంటర్ చేస్తే సరిపోతుంది. అలాగే స్టేట్ అనమాట, ఏ స్టేట్లో చదువుకున్నారు, ఏ డిస్ట్రిక్ట్లో చదువుకున్నారు, డిగ్రీ డిప్లొమా అనేది ఇక్కడ మెన్షన్ ఇది చేయాలి. నేమ్ ఆఫ్ ద కాలేజీ లేదంటే యూనివర్సిటీ నేమ్ అనమాట ఇక్కడ ఎంటర్ చేస్తే సరిపోతుంది అనమాట. ఇంకా చూసుకుంటే మనకి ఇక్కడ డేట్ ఆఫ్ పాసింగ్ ఆఫ్ డిగ్రీ లేదంటే డిప్లొమాకి సంబంధించి ఏ ఇయర్, ఫస్ట్ ఇయర్ సెలెక్ట్ చేసుకుంటే సరిపోతుంది. సపోజ్ ఇయర్ అనమాట, ఇయర్ను తర్వాత మంత్ కూడా సెలెక్ట్ చేసుకోవాలి. పర్సంటేజ్ ఎంత వచ్చింది, అది గ్రేడ్ అయితే గ్రేడ్ అనమాట. గ్రేడ్ అయితే కనుక దాన్ని పర్సంటేజ్లోకి మార్చుకొని ఇక్కడ మనం మెన్షన్ అయితే చేసుకోవాలి. యాడ్ అంటే యాడ్ అవుతుంది అనమాట, ఇక్కడికి వస్తుంది. ఇక్కడ ఏంటంటే మనం ఇక్కడ దీనిని ఎడిట్ చేసుకోవచ్చు, డిలీట్ చేసుకొని మళ్ళీ కూడా ఎంటర్ అయితే చేసుకోవచ్చు అనమాట. మీకు కనుక బీఎస్సీ ఉంటే బీఎస్సీ కూడా ఎంటర్ చేసుకుంటే ఆ పోస్ట్ కూడా మనకి లాస్ట్లో అయితే వస్తుంది. ఫస్ట్ ఇక్కడ నెక్స్ట్కి అయితే చేసుకోవాలి. ఫోటోగ్రాఫ్ అనేది ఇలాగైతే ఉండకూడదు అనమాట, మీరు ఇలాగైతే ఉండాలి. గ్రీన్ కలర్ ఇచ్చారు అనమాట. సో ఫేస్ వెనకాల ఎటువంటి ఆబ్జెక్ట్స్ అవి లేకుండా, అలాగే మీరు వైట్ డ్రెస్ కాకుండా డార్క్ కలర్స్తో వేసుకున్నటువంటి డ్రెస్తో దిగినటువంటి ఫోటో అనమాట అప్లోడ్ అయితే చేసుకోవాలి. ప్లస్ ఇక్కడ మనకి వెబ్ క్యామ్ కనుక ఉంటే మీకు ఇక్కడ ఎలా అంటే ఇక్కడ వెబ్ క్యామ్ నుంచి ఫోటో క్యాప్చర్ అవుతుంది అనమాట. క్యాప్చర్ లైవ్ ఇమేజ్ అని ఉంది, చేసుకోవాలి. లేదంటే కనుక క్యాప్చర్ లైవ్ ఇమేజ్ ఫ్రమ్ మొబైల్ నుంచి కూడా మీరు చేసుకోవచ్చు. ఎలాగైనా మీరు దీనిని అప్లోడ్ అయితే చేసుకోవచ్చు. ప్లస్ మీరు లైవ్ ఫోటోని క్యాప్చర్ చేస్తున్నప్పుడు కొంత మనకి ఎర్రర్స్ అయితే వస్తున్నాయి అనమాట. బ్యాక్గ్రౌండ్ నాట్ డిటెక్టెడ్ ఆర్ ఫేస్ టూక్లు, అంటే మన ఫేస్ అనేది చాలా దగ్గరగా ఉండకూడదు మరి ఆ యొక్క సర్కిల్కి, అలాగే దూరంగా కూడా ఉండకూడదు అనమాట. ఎన్ష్యూర్ ఫుల్ ఫేస్ అండ్ క్లియర్ బ్యాక్గ్రౌండ్, అంటే బ్యాక్ సైడ్ ఎటువంటి ఆబ్జెక్ట్స్ అంటే ఫ్యాన్స్ కానీ తిరగడం కానీ ఇంకేదైనా ఫొటోస్ ఉండడం అలా ఏం లేకుండా చూసుకోవాలన్నమాట. అలాగే ప్లీజ్ అప్లోడ్ క్లియర్ ఫోటో ఆఫ్ యువర్ సెల్ఫ్ విత్ సాలిడ్ బ్యాక్గ్రౌండ్, అంటే వెనకాల మనకి ప్లెయిన్గా ఉన్నటువంటి వాల్ కానీ ఏదన్నా కర్టన్ కానీ ఉన్నది చూసుకోవాలన్నమాట. ప్లెయిన్గా ఉన్నది, ఎటువంటి ఆబ్జెక్ట్స్ లేనిది. షోయింగ్ ఓన్లీ 1 person ఎదర్ ఏ సెల్ఫీ ఆర్ ఏ పాస్పోర్ట్ స్టైల్ ఇమేజ్ ఈజ్ యాక్సెప్టబుల్, అంటే మీరు మొబైల్ నుంచి చేస్తున్న సెల్ఫీ అయినా దేనిని తీసుకుంటుంది అనమాట, లేకపోతే పాస్పోర్ట్ సైజ్ ఫోటోగ్రాఫ్ స్టైల్లో కూడా యాక్సెప్ట్ చేస్తుంది అనమాట. ఇందాక చెప్పినట్టుగా ఇక్కడ ఈ యొక్క నోటిఫికేషన్స్ అన్నీ కూడా మనం జాగ్రత్తగా చదువుకోవాలన్నమాట. మనకి ఇక్కడ క్యాప్ కానీ మాస్క్ కానీ పెట్టుకోవటం కానీ అలా చేయకూడదు అనమాట. సో మీరు ఆ యొక్క సర్కిల్లోకి ఫేస్ వచ్చేలాగా చూసుకొని కళ్ళు అనేది మనం బ్లింక్ చేయాలి, ఐస్ బ్లింక్ చేస్తూ ఉంటే అది క్యాప్చర్ అవుతుంది. క్యాప్చర్ అయిపోతుంది ఇక్కడికైతే వస్తుంది. కూడా మనకి హైట్ వచ్చేసరికి 60 pixels, లెంత్ వచ్చేసరికి ప్లస్ మనం సిగ్నేచర్ అనేది పెయింట్లో ఓపెన్ చేసుకోవాలి. ఇంకా రీసైజ్ అని ఉంటుంది, రీసైజ్ తీసుకొని ఇక్కడ టిక్ ఆఫ్ చేసి పిక్సెల్స్ తీసుకొని హారిజంటల్ 140, 60 వెర్టికల్ ఇస్తే సరిపోతుంది. ఇలా వస్తుంది అనమాట. దీన్ని ఏం చేయాలంటే ఫైల్లోకి వెళ్ళిపోయి సేవ్ యాజ్ అని ఉంటుంది, జేపీజీ తీసుకోవచ్చు. ప్లస్ తర్వాత మనకి PI7 ఇమేజ్ టూల్ అని ఉంటుంది అనమాట. మీ గూగుల్లో సెర్చ్ చేసుకుంటే ఇలా వస్తుంది. ఇక్కడ మీరు ఫైల్ అప్లోడ్ చేసుకొని మీకు ఇంకెంత సైజ్ కావాలంటే, సపోజ్ ఇక్కడ మనకి ఏమి ఇచ్చారంటే వీళ్ళు మినిమం వచ్చేసరికి ఒక 30 అన్నారు KB, 49 అనేది మనకి మ్యాక్సిమం అన్నారు. కాబట్టి దాని మధ్యలో ఏదో ఒక సైజ్ పెట్టుకొని మీకు కావాల్సినటువంటిది, సపోజ్ మనకు ఒక 45 లేదంటే 40 అటు పెట్టుకొని మీరు దాని ఇంక్రీజ్ కావాలంటే ఇంక్రీజ్, డిక్రీజ్ కావాలంటే డిక్రీజ్ చేసుకోవచ్చు అనమాట. ఈ యొక్క వెబ్సైట్లో దాన్ని సేవ్ చేసుకొని డౌన్లోడ్ చేసుకొని అప్లోడ్ అయితే చేసుకోవచ్చు. ప్లస్ ఇక్కడ CN 05/2025కి సంబంధించి జూనియర్ ఇంజనీర్ ఇవన్నీ ఉన్నాయి కదా, మీరు ఏ RRB సెలెక్ట్ చేసుకుంటే ఆ RRBని ఇక్కడికి వస్తుంది అనమాట. అలాగే మీరు ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ ఏవైతే ఎంటర్ చేశారో దాన్ని బట్టి మీరు ఏ పోస్ట్కి ఎలిజిబుల్ అనేది ఇక్కడ వస్తాయి అనమాట. సో నేను ఇచ్చినటువంటి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ బట్టి నాకు జూనియర్ ఇంజనీర్, నేనైతే బీటెక్ ఎంటర్ చేశాను. జూనియర్ ఇంజనీర్ ఇది వచ్చింది అన్న, అంటే S&T వచ్చింది, సిగ్నల్కి సంబంధించి వచ్చింది, అలాగే టెలికమ్యూనికేషన్ వచ్చింది అనమాట. నేనైతే కంప్యూటర్ సైన్స్ ఎంటర్ చేశాను కాబట్టి. సో మీరు ఇచ్చినటువంటి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ బట్టి పోస్టులు వస్తాయి అనమాట. సో ఇవి వచ్చిన వాటిలో మీకు దేనికి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇవ్వదలుచుకుంటే దానిని ఇలాగ డ్రాగ్ అండ్ డ్రాప్ చేసుకోవచ్చు. కింద నుంచి పైకి, పైనుంచి కిందకి డ్రాగ్ అండ్ డ్రాప్ అయితే చేసుకోవచ్చు అనమాట. సో మీకు ఇవే రావాలని లేదు, మీ యొక్క ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ని బట్టి ఇక్కడ మీకు పోస్టులు వస్తాయి. దాంట్లో మీకు కావాల్సినటువంటి వాటిని ప్రిఫరెన్స్ అనేది ఇక లెఫ్ట్ సైడ్ నుంచి ఇక మనకి రైట్ సైడ్కి తెచ్చుకొని తర్వాత డ్రాగ్ అండ్ డ్రాప్ చేసుకొని ఈ విధంగా మీరు దేనికి కావాలనుకుంటే దానికి మొదటి ప్రిఫరెన్స్ ఇచ్చుకొని తర్వాత ఏం చేయాలంటే ఇది టిక్ ఆన్ చేయాలన్నమాట. టిక్ ఆన్ చేయడం అంటే ఏంటంటే మీరు ఇది చూస్ చేసుకునే ముందు ఆ యొక్క నోటిఫికేషన్లో NX0లో మీరు దేంట్లో చదువుకున్నారు, ఏ బ్రాంచ్లో చదువుకున్నారు, మీరు ఏ RRBకి అప్లై చేస్తున్నారు, ఆ RRBలో మీ కేటగిరీలో ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయి అనేది మీరు చూస్ చేసుకోవాలన్నమాట. ఏదో ఒక RRBకి మీరు అప్లై అయితే చేసుకోవచ్చు. సో జాగ్రత్తగా ఇవన్నీ ఎక్సర్సైజ్ చేసామని చెప్పేసి మనం ఇక్కడ టిక్ ఆన్ అనేది చేస్తున్నాం అనమాట.
ఇంకొక ఆప్షన్ వచ్చిందనమాట. కింద ఏంటంటే ఎగ్జామ్ గ్రూప్ సెలక్షన్ అనమాట. సపోజ్ మీరు ఇక్కడ నాకేమొచ్చిందంటే ఎలక్ట్రికల్ అండ్ అలైడ్ ఇంజనీరింగ్ వచ్చింది, అలాగే ఎలక్ట్రానిక్స్ అండ్ అలైడ్ ఇంజనీరింగ్ వచ్చిందనమాట. సో నేను ఎలక్ట్రానిక్ అప్లై చేశాను కాబట్టి కంప్యూటర్ అయినా కూడా నేను ఎలక్ట్రానిక్ అనేది తీసుకొని నేను అప్లై చేశాను కాబట్టి నాకు ఈ 2 ఆప్షన్స్ అయితే వచ్చాయి. ప్లస్ ఇక్కడ ఇదేంటంటే మనకి మీ యొక్క స్ట్రీమ్ అనేది 2-3 బ్రాంచెస్లో కనుక అది మ్యాప్ అయ్యి ఉంటే, ఇందాక చెప్పినట్టుగా ఈ నోటిఫికేషన్లో అలాగ మ్యాప్ అయ్యి ఉన్నప్పటికీ కూడాను, సపోజ్ ఇక్కడ మన ఎలక్ట్రికల్ చూసుకుంటే ఇక్కడ మనకి 2 చోట్ల ఉందనుకోండి, అలా ఉన్నా కూడాను మీరు ఇక్కడ ఒకటే చూజ్ అయితే చేసుకోవాలన్నమాట. సో కాబట్టి మీరు ఏంటంటే ఇక్కడ ఏదో ఒకటి సెలెక్ట్ అయితే చేసుకోవాలన్నమాట. అంటే ఎలక్ట్రానిక్స్ అండ్ అలైడ్ ఇంజనీరింగ్ లేకపోతే ఎలక్ట్రికల్ మీరు, అంటే ఇది ఎగ్జామినేషన్ పర్పస్ కోసం అనమాట. మీరు పోస్ట్ పరంగా అయితే మీరు అన్నిటికీ ఎలిజిబుల్ అయితే అవుతారు, ఒక్క ఎలక్ట్రానిక్స్ అని కాదు. ఆ యొక్క ఆర్ఆర్బీలో ఆ యొక్క జూనియర్ ఇంజనీర్ అన్నిటికీ కూడా మీ యొక్క మెరిట్ అనేది చూడటం జరుగుతుంది అనమాట. సో ఇక్కడ గ్రూప్ అనేది ఏదో ఒకటి సెలెక్ట్ చేసుకుంటే మీకు వచ్చిన వాటిల్లో మీకున్నటువంటి క్వాలిఫికేషన్, ఆ యొక్క ఎడ్యుకేషనల్ నాలెడ్జ్ని బట్టి సెలెక్ట్ చేసుకుంటే సరిపోతుంది. సో ఇక కిందకి వచ్చేస్తే టిక్ ఆన్ చేయాలి, ఇంకా ప్లేస్ అనమాట. అలాగే చూసుకుంటే ఇక్కడ సేవ్ అనాలి, ప్రివ్యూ చూసుకోవాలి. ఇక్కడ మనకి ఐ హ్యావ్ రీచెక్డ్ అండ్ అబౌట్ డీటెయిల్స్ అండ్ ఫౌండ్ కరెక్ట్ అని ఉంది. ఇది టిక్ ఆన్ అయితే చేయాలి, ఏదైనా ఎడిట్ అయితే చేసుకోవచ్చు అనమాట. ఎడిట్ ఆప్షన్ అయితే ఉంది, లేదంటే సబ్మిట్ అయితే చేసుకోవచ్చు. ఫ్రెండ్స్ ఇక్కడ మనకి ఒక పాపప్ విండో అయితే వచ్చిందనమాట. అప్లికెంట్ విల్ నాట్ బి ఏబుల్ టు మేక్ ఎనీ కరెక్షన్స్ ఇన్ ద ఆన్లైన్ అప్లికేషన్ ఆఫ్టర్ సబ్మిషన్ అని వచ్చింది. మీరు క్యాన్సిల్ చెక్ చేసుకుని ఎడిట్ అయితే చేసుకోవచ్చు, లేదంటే సబ్మిట్ అయితే చేయొచ్చు అనమాట. ఫ్రెండ్స్ ఇక్కడ మనకి ఫీజు అయితే చూపిస్తున్నారనమాట. మనం ఇచ్చినటువంటి కేటగిరీని బట్టి మనకి 500 లేదంటే 250 రూపీస్ అయితే చూపిస్తారు. ఇక్కడ మనకి రైట్ సైడ్ అయితే ఇక్కడ మన ఈమెయిల్ ఐడి అలాగే మొబైల్ నెంబర్ చూపిస్తున్నారు. ఇక్కడ పే నవ్ అని ఉంది, దీని మీద క్లిక్ అయితే చేయాలన్నమాట. ఫ్రెండ్స్ ఇక్కడ మనకి రిఫండ్ పాలసీ అనమాట. ఇందాక చెప్పినట్టుగా మీకు సిబిటి అంటే కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ అయిపోయిన తర్వాత ఈ ఫీజు అమౌంట్ అయితే 250 రూపీస్ ఫర్ ఉమెన్, ఎస్సీ, ఎస్టీ, ఇంకా ఈడబ్ల్యూఎస్, ఈబీసీ వాళ్ళకైతే వస్తాయి. మిగిలిన వాళ్ళకైతే 500 రూపీస్ పే చేయాలి. 100 రూపీస్ తీసుకొని వాళ్ళు మిగతా 400 రూపీస్ అయితే రిఫండ్ ఇవ్వడం జరుగుతుంది. మనం ఇచ్చినటువంటి యొక్క బ్యాంక్ డీటెయిల్స్కి అగ్రీ అనాలి, ప్రొసీడ్ అయితే చేసుకోవాలన్నమాట. ఫ్రెండ్స్ ఇక్కడ మనకి పేమెంట్ గేట్వే ఓపెన్ అయింది అనమాట. ఇక్కడ మల్టిపుల్ ఆప్షన్స్ అయితే వస్తున్నాయి. ఇక్కడ డెబిట్ కార్డ్, క్రెడిట్ కార్డ్, ఇంటర్నెట్ బ్యాంకింగ్, ఇంకా కార్డ్ డీటెయిల్స్ ఇచ్చేసి మనం ఓటీపీ వెరిఫై చేసి ఈ యొక్క ఫీజు అయితే పే చేయాలి.